కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ మీకు మీ యొక్క జీవితంలో ధనపరమైనటువంటి విషయాల్లో ఎందుకు ఎదగలేకపోతున్నారు, ఏం చేసుకోవాలి, అదే విధంగా వివాహం కానివ్వండి, కెరియర్ కానివ్వండి, మరియు అదేవిధంగా రుణరోగ శక్తులు సంబంధించిన విషయాలు కానివ్వండి, ఆకస్మికంగా సంఘటన పూర్వజన్మ ఎవరవడం వల్ల ఇట్లాంటి ఆకస్మిక సంఘటనలు జరిగి డౌన్ఫాల్ అవుతుంటారు. దానికి పరిహారం ఏం చేసుకోవాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క కుంభం వారికి, కుంభలగ్నం వారికి ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే హ్యాపీగా ఉండాలి, నలుగురిని హ్యాపీగా ఉంచాలి, మనం హ్యాపీగా ఉండాలనే గొప్ప లక్షణం ఉంటుంది వీళ్ళలో. ఎక్కడో శని భగవానుడు పాడైపోతే కొంచెం ఎక్కువ దేన స్థితిలోని కొంచెం పాడవుతున్న వాళ్ళు తప్పు, బట్ 99.9% ఇలాగే ఉంటారు. అయితే మీకు ఫైనాన్స్ కారకుడు ఎవరు? ధనాన్ని ఇచ్చే కారకుడు గురువు అవుతాడు. అందుకే వీళ్ళు ఏదైనా టీచింగ్, ట్రైనింగ్, బ్యాంకింగ్ వీటిలో బాగా సెటిల్ అవ్వగలుగుతుంటారు. కానీ అదే గురువు కనుక పాడైతే ఫైనాన్షియల్ డౌన్ఫాల్ ఉంటూ ఉంటుంది. మరి ఇదే వీళ్ళకి కెరియర్, ఎందుకంటే కెరియర్ ద్వారా ధనం వస్తుంది కాబట్టి కెరియర్ కారకుడు కుజుడైంది కాబట్టి కొంచెం కెరియర్ లో సెటిల్ అవ్వడానికి కాస్త ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది, ఎక్కువ కష్టపడాల్సి వస్తూ ఉంటుంది కుంభం వారికి. అందుకని ఆంజనేయ స్వామి కానీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తూ ఓం మాణిక్య మకుటాకార జ్ఞానద్వయ విరాజితాయ నమః అనే మంత్రం కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా కెరియర్ లో ఒక మంచి స్టేజ్కి వెళ్ళి తీరుతారు, అందులో ఎటువంటి సందేహం లేదు, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే పూర్వజన్మ కర్మకారక ప్లానెట్ అని ఒకటి ఉంటుంది ప్రతి జాతకానికి కూడా, చంద్రుడు అవుతాడు ఇక్కడ. అందువల్ల ఏంటి, చంద్రుడి అంటే తల్లి సంబంధించిన విషయంలో నిందలు, తల్లికి సంబంధించిన విషయంలో వీళ్ళు స్ట్రెస్ అవ్వడం ఇవి జరుగుతూ ఉంటాయి. మెడిటేషన్ ద్వారానే వీళ్ళకి పూర్వజన్మ కర్మ తొలగిపోతుంది. బియ్యము దానంగా ఇవ్వాలి లేనట్లయితే. అదేవిధంగా వివాహం కారక సంబంధించిన విషయంలో కూడా ఇప్పుడు ప్రస్తుతం మీకు లగ్నంలో రావు సప్తమంలో కేతు ఉన్నాడు, నవంబర్ 25 వరకు కూడా ఎటువంటి వివాహ నిర్ణయాలు తీసుకోకండి. మరియు అదే విధంగా మీకు ఏంటంటే ఎప్పుడు కూడా కుంభం వారికి మీరు గమనించినట్లయితే సూర్య నమస్కారాలు ఇంత చేస్తూ ఉంటే మీకు కెరీర్, మీ వివాహ సంబంధించిన విషయాలు ముందు కదులుతూ ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కండిషన్ లో కొంచెం జీవిత భాగస్వామితో చిన్న చిన్న డిస్ప్యూట్స్ వస్తూ ఉంటాయి. కాస్త రావుకేతు గ్రహాలు దీపారాధన చేయడానికి బాగుంటుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న అంశాలు ఏవైతే ఉన్నాయో, ఎవరికైతే యాక్సిడెంట్ అనుకున్నామో, లేకపోతే షేర్ మార్కెట్ లో లాస్ అనుకో, ఇవన్నీ అసలు ఎప్పుడు జరుగుతాయి లైఫ్ లో చూసుకున్నట్లయితే ఎప్పుడు కూడా దాని దశ రావాలి. అంటే షేర్ మార్కెట్ పంచమం 5 to 8 లెవెల్ కాంబినేషన్, ఆ 5 to 8 లెవెల్ కాంబినేషన్ పాడైనటువంటి మహాదశ రావాలి. ఆ దశలు రాకుండా మీకు ఏమి ఇబ్బంది ఉండదు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా యాక్సిడెంట్ అనుకున్నాం, యాక్సిడెంట్స్ అనుకుంటే 4 and 8 కాంబినేషన్ పాడైనటువంటి మహాదశ రావాలి. అలా కాకుండా బాగున్న దశ అనుకోండి 4 and 8 కాంబినేషన్ లో, అప్పుడు ఆస్తులు కలిసి వస్తాయి ఆకస్మికంగా. అది తండ్రి ఆస్తి కావచ్చు, ఒక్కోసారి తాతగారి ఆస్తి కావచ్చు, సొంతంగా సంపాదించుకోవడం అంటే థర్డ్ హౌస్ రిలేటెడ్ ఉంటారు. ఎంతసేపు 4-8 వచ్చిందాక అమ్మో నాకు యాక్సిడెంట్ అయిపోతుందని భయపడ్డాం కాదు, అది ఒక్కొక్కసారి ఆస్తిని కూడా ఇస్తుంది. రీసెర్చెస్ అంటే ఒక్కొక్కసారి మనం ఏదైనా ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన దాంట్లో మనం చేసేటువంటి దాంట్లో పిహెచ్డీలు అవి చేస్తుంటాం, అటువంటి వాటిల్లో ధనయోగాన్ని ఇస్తూ ఉంటుంది. అదేవిధంగా వివాహం అవ్వట్లేదు, వివాహం అవ్వాలి అంటే సప్తమాన్ని యాక్టివ్ చేసే మహాదశ వస్తుందా లేదా, ఒక్కోసారి సప్తమాన్ని డీయాక్టివ్ చేసే మహాదశలు వస్తుంది, అంటే 6వ అధిపతి మహాదశ. ఓకే, అదేవిధంగా 12వ అధిపతి మహాదశ, లేకపోతే 9వ అధిపతి మహాదశలు, ఇవన్నీ కూడా సప్తమాన్ని డీయాక్టివేట్ చేస్తూ ఉంటాయి. అప్పుడు అది ఏమవుతుంటుంది, మనం ఎంత ప్రయత్నం చేస్తున్నా అది ముందుకు కదవదు. అప్పుడు ఓకే, ఈ గ్రహాల వల్ల వస్తుంది కాబట్టి ఈ గ్రహాలకు దానం, ఒక్కొక్క గ్రహానికి పర్టికులర్ గా మనకి శాస్త్రాల్లో కొంత దానం చెప్పారు. ఇప్పుడు రవి పాడయ్యాడు, గోధుమలు దానంగా ఇస్తూ ఉండాలి. ఆదివారం నాడు ఆరెంజ్ కలర్ వస్త్రంతో సహా కేజీ పావు, ఏ దానమైనా కేజీ పావు పెట్టుకోండి. చంద్రుడు అనుకోండి బియ్యము, తెలుపు రంగు వస్త్రం, బ్లౌజ్ పీస్, ఓకే బ్లౌజ్ పీస్ లేదా షర్ట్ పీస్ ఇస్తారు, ప్యాంట్ పీస్ ఇస్తారు, మీ ఇష్టం. కుజుడు అనుకోండి కందులు, రెడ్ కలర్ క్లాత్. బుధుడు అనుకోండి పెసలు, గ్రీన్ కలర్ క్లాత్. ఒకవేళ గురువు పాడయ్యాడు మీ జన్మజాతకంలో, ఆ గురువే మీకు అక్కడ మహాదశనాథుడయ్యాడు, అంతర్దశనాథుడయ్యాడు, ఒక్కొక్కసారి మీ యొక్క విషయాన్ని అపురూపంలోకో లేకపోతే వివాహం దానికి వెళ్ళే విషయంలోనో, సంపాదన సరిగ్గా లేని విషయాలకు అది కనెక్ట్ అయింది. అప్పుడు శనగలు దానంగా ఇవ్వాలి, ఎల్లో కలర్.
శుక్రుడు పాడయ్యాడు అనుకోడు ఉదాహరణ మీ జన్మజాతకం బొబ్బర్లు తెలుపు రంగు వస్త్రము దానిగా ఇవ్వాలి. శని అనుకోండి నువ్వులు అండ్ బ్లూ కలర్ క్లాత్, రాహు అయితే మినువులు సిమెంట్ కలర్ క్లాత్, కేతు అయితే ఉలవలు మల్టీ కలర్ క్లాత్. అయితే ఎప్పుడు కూడా చాలా మంది దానం ఇచ్చేటువంటి విషయాల్లో కూడా ఏమంటే మేము ఆలయానికి వెళ్ళి అక్కడ ఒక మూలను పెట్టేసి వెళ్ళిపోతాము అంటూ ఉంటారు. అలా మీరు కనుక మూలను పెట్టేసి వెళ్ళిపోతే అది దానం కిందకి రాదు. మీరు మీ అకౌంట్ లో ధనం పడాలనుకుని ఏం చేస్తారు, మీరు చక్కగా బ్యాంక్కి వెళ్ళి డబ్బులు తీసుకెళ్ళి లేకపోతే చెక్ తీసుకెళ్ళి మీ అకౌంట్ నెంబర్ ఏంటి, మీ పేరేంటి, ఏ ఏ బ్యాంక్ లో వాళ్ళకి వేయాలి ఈ అకౌంట్, లేదా మీ అకౌంట్ లోనే వేయాలి అనేటువంటి అనేకమైనటువంటి విషయాలు మీరు వాళ్ళకి చెప్పి వాళ్ళ దగ్గర ఒక స్టాండ్ ఇచ్చుకొని రసీదు తీసుకొని వస్తారు. అంటే ఏంటి, మీరు పర్టికులర్ గా మీ నామము ఏ పర్పస్ అనేటువంటిది కూడా దానం ఇచ్చేటువంటి ఎవరికైతే ఇస్తున్నారో వాళ్ళకి మీరు చెప్పాలి. అప్పుడే అది వాళ్ళ సంకల్పం చదువుతున్నప్పుడు ఆ దానానికి వాల్యూ ఉంటుంది. సరే గోవులు మనకి దానం ఇవ్వడానికి సరైన పర్సన్ దొరకట్లేదు, గోవుకు తినిపించవచ్చా? ఖచ్చితంగా తినిపించవచ్చు. అయితే నువ్వులు తినిపించకూడదు, అది ఏదైనా ప్రెగ్నెన్సీతో ఉందంటే అది మనకి స్కాలిడ్ అవుతుంది. రవికి సంబంధించిన వాటిలో గోధుమ రవ్వ తినిపించవచ్చు, తినిపించవచ్చు. కుజుడైతే క్యారెట్స్ తినిపించవచ్చు, గురువు అయితే అరటికాయలు తినిపించవచ్చు, బుధుడైతే ఆకుకూరలు తినిపించవచ్చు. అందులో గోంగూర తినిపిస్తే గోవుకి చాలా చక్కటి స్ట్రెంత్ వస్తుంది. శుక్రుడైతే తీన్ చపాతీలు తినిపించవచ్చు, శని అయితే బెల్లం తినిపించవచ్చు, రాహు అయితే అదే బెల్లము ఉండలు 4 చేసి తినిపించవచ్చు, కేతు అయితే గ్రాసులు తినిపించవచ్చు. ఈ రకంగా ఒక్కొక్క గ్రహాన్ని బట్టి మనం వెంటనే ఈ ధాన్యాలు తీసుకొని దాన్ని తినిపించాం కదా. అదేవిధంగా ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, చాలా మంది వాళ్ళ లైఫ్ లో ఏదైనా ఇన్సిడెంట్స్ నెగిటివ్ గా వెళ్తున్నాయంటే వెంటనే వాళ్ళు చూసుకునేది ఏంటంటే ఏనాడ్స్ అని, అర్ధాష్టమిస్ అని, అష్టమిస్ అని. దీనివల్ల మొత్తం లైఫ్ పాడైపోతుంది అనుకుంటారు. అసలు అది కానీ కాదు. అది కేవలం మీకు స్లో మందుడు అంటారు జ్యోతిశాస్త్రం సినిమాలు. శనిచ్చర, శని అంటే అర్థం ఏంటంటే స్లో మూమెంట్. మనకి ఏదైనా సరే ఒక స్లో అవుతున్నప్పుడే మన లైఫ్ లో మనం సరిగ్గా ఆలోచించుకుని మనం ఎక్కడ రాంగ్ స్టెప్స్ వేస్తున్నాము, ఎక్కడ రైట్ స్టెప్ వేస్తున్నాం అనే విషయాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకోగలుగుతాం. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క కాలసర్ప యోగాలు కూడా మీ జాతకంలో నేను ఇప్పటికీ చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. 180 మంది దేశ నాయకుల మంది కాలసర్ప దోషము, మరి వాళ్ళందరూ ప్రెసిడెంట్. ఒక్కసారి ఆలోచించండి, ఏదో మూఢత్వంలో కాలసర్ప యోగం ఉంది, నాకేమీ కలిసి రాదు, నా జీవితం నాకేం చేసినా కలిసి రాదు, మూఢత్వం ఉండకండి. జ్యోతిష్ శాస్త్రం అంటే మనకు వెలుగునిచ్చేది. అసలు మీకు రూట్ ఎటుందని చెప్పేది, అంతేగా నీకు ఎందుకు పనికిరావు, నువ్వు ఎందుకు పనికిరావు అని చెప్పడానికి జ్యోతిష్ శాస్త్రం అవసరం లేదు. కాబట్టి ఎట్లాంటిది కాలసర్ప యోగం విషయంలో పెద్ద సీరియస్ గా తీసుకోకండి. అది పెద్ద ఏమి కాదు. మీ పర్సనల్ చార్ట్ లో ఉండే మీ మహాదశలు, అంతర్దశలు, ఇప్పుడు మనం చెప్పుకున్నాం 5 అంశాలు. ఒకటేంటి, మీకు వివాహం అవ్వాలన్నా, ధనం కలగాలన్నా, లేకపోతే ఏంటి ఆ పర్టికులర్ గ్రహాన్ని యోగం అది యోగ్యవంతంగా మారాలి. అది కంబస్ట్ అయి ఉంటుంది, ఒక్కోసారి అస్తంగత దోషంలో ఉంటుంది, లేకపోతే పాపకత్తిలో ఉంటుంది. అలాంటప్పుడు మీకు వివాహం అవ్వకపోవడమో, ధనం రాకపోవడమో, లేకపోతే మీరు అనుకున్నటువంటి స్టేజ్కి కెరియర్ లో వెళ్ళలేకపోవడమో, ఆకస్మిక సంఘటనలు జరగడమో, అప్పులు పాలవడమో జరుగుతుంది. సో ఇది ఈ రకంగా చేయండి. ప్లస్ మీరు ఫైనాన్షియల్ గా ఎంతున్నా కొంతమంది హ్యాపీనెస్ ఉండదు. అలాంటి వారు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంగికాయి నమః అనే నామస్మరణ చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. అలా కాదండి నాకు అన్ని విధాలా నాకు కావాలంటే టోటల్ లలితా సహస్రనామం రోజు చేయండి. రోజు గనక నిత్యము లలితా సహస్రనామాన్ని ఎవరైతే శ్రవణము పఠనము చేస్తారో ఖచ్చితంగా వారికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కొన్ని జన్మ పాప ఫలితాలను తొలగిస్తుంటారు అమ్మవారు. అందులో ఒక్క నామం చాలా, మన ఎన్నో జన్మల పాపాలను తొలగించి ఇంకెవరైనా మిగులు ఉన్నాయా అని అడుగుతుందట. కాబట్టి ఇలా చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది.